పవిత్ర మౌని అమావాస్య జనవరి 29న రానుంది. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. త్రివేణి సంగంలో పుణ్యస్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారని అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హైవేలు భక్త జనకోటితో కిటకిటలాడుతున్నాయి. శుక్ర శనివారాల్లో 1.25 కోట్లకు పైగా భక్తులు సంగంలో పుణ్యస్నానం చేశారు. మౌని అమావాస్య నాడు త్రివేణి సంగంలో పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నందున ఆ సంఖ్య 10 కోట్లకు పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తుల కోసం అధికారులు, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. భక్తులు సులభంగా రాకపోకలు సాగించేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అన్ని సెక్టార్లలో, జోన్లలో భక్తుల రాకపోకలు సులభతరమయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమృత్ స్నాన్ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం నో స్పెషల్ ప్రోటోకాల్ అమలు చేయనున్నారు. పోటెత్తుతున్న జనసంద్రాన్ని నియంత్రించేందుకు ది ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్ ని యాక్టివేట్ చేశారు. సంగం నౌస్ వద్ద అత్యధిక జనకూటమి పోనివ్వకుండా జనాన్ని నియంత్రిస్తున్నారు. అత్యవసర పరిస్థితిని నియంత్రించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ను మోహరించారు. అనుమాన వ్యక్తులను ట్రాక్ చేయడానికి నిఘా కూడా పెట్టారు. కుంభమేళా ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించిన దుకాణాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా చేపట్టారు. వాహనాలను పార్కింగ్ జోన్ల వద్దకు పంపుతున్నారు. భక్తులకు మార్గనిర్దేశం చేయడానికి 2000కు పైగా సైనర్జెస్ ఏర్పాటు చేశారు. కుంభమేళా అధికారిక చాట్ బాట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా భక్తులను ప్రోత్సహిస్తున్నారు. సరైన రూట్ తెలుసుకునేందుకు చాట్ బాట్ కు అదనంగా గూగుల్ నావిగేషన్, పోలీసుల సాయం కూడా భక్తులకు అందిస్తున్నారు.